ఆర్ఎస్ఎస్ అని చెప్పి అంటున్నారు మేడం మన పార్టీని आरएसएस पार्टी का चित्रीकरिస్తున్నారు దాని మీద మీ సమాధానం देखिए आज दुनिया भर में मशहूर है कांग्रेस और बीजेपी दोनों की एक पार्टी फेक है तो दूसरा पार्टी नहीं फेक है सब जानते हैं तेलंगाना में कांग्रेस बीजेपी एक है अभी तक माइनॉरिटी मिनिस्टर नहीं दिया मैडम कांग्रेस पार्टी ఈ మినిస్ట్రీలో 18 మంది ఉండేటటువంటి మినిస్టర్లలో ఇక్కడ మైనారిటీ మినిస్టర్ లేదు అదేవిధంగా ఒక లంబాడా కూడా లేనటువంటి ఏకైక తొలి క్యాబినెట్ లంబాడా బిడ్డలు ఎప్పుడైనా కూడా మంచి పదవులలో ఉన్నారు మరి లంబాడా బిడ్డలకు అవకాశం ఇవ్వలేదు మైనారిటీకి మినిస్ట్రీలో అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం అందరినీ కలుపుకొని తిరిగిపోతలేదు తక్షణమే మైనారిటీస్ని మంత్రివర్గంలో తీసుకోవాలి లంబాడా బిడ్డలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తాం मैडम मैडम इमाम मौजनों की तनख्वाह नहीं दिया मैडम अभी तक हम पूछे भाई जब असेंबली में पूछे हम नहीं ये महीना ना इमाम मौजनों के तनख्वाह के बारे में हमें ये रिलीज करे 4 महीने का पेंडिंग था लेकिन जो बड़ा इमाम और मौजनों को तनख्वाह देने का मुद्दा है उन्होंने आज तक उठाया नहीं तो वापस टीआरएस पार्टी के तरफ से हम असेंबली में भी ये मुद्दा उठाएंगे और आपके लिए हम आपके साथ रहेंगे हासिल करेंगे थैंक यू जय మరి యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరితో కూడా కలుపుకొని చేసుకోవడం జరిగింది మరి యాదాద్రిలో వేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్పి ఆ మొత్తం యాదగిరి గుట్ట కొండ అంతా కూడా పవిత్రమైనది కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే చేపట్టిండ్రు యాదాద్రి అయ్యవార్లందరూ కూడా నిర్ణయించి చేపట్టిండ్రు పుణ్య ప్రదక్షిణలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను 50 మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మన తెలంగాణలో వెలిసినటువంటి మన లక్ష్మీనరసింహుడి యొక్క గిరి ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా వెళ్ళి మరి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మీ ఆడబిడ్డగా మీ అందరూ కూడా కోరుతూ ఉన్నాను ఆయన మన కొంగు బంగారం లాంటోడు కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి చల్లని దేవుడు కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు పెట్టిన 3 STPలనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రారంభించి కొత్తగా ఏదో సాధించినట్టు జబ్బలు జరుపుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అట్లానే తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మూసీ ప్రక్షాళన కావచ్చు మూసీ పునరుజ్జీవనం కావచ్చు రెండు కూడా కేసీఆర్ గారి మధ్యలోని ఆలోచనలే దానికి ప్రణాళికలు కూడా సిద్ధమైనవి కానీ ఇవాళ కాంగ్రెస్ ఏంటిది మూసీ అంటే దాన్ని ఒక ATM లాగా తయారు చేసుకోవాలి మూసీ గోదావరికి 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగర్ నుంచి దగ్గర దారి లింకేజ్ ఉండగా 7500 కోట్లు పెట్టి కాంట్రాక్టర్ల కోసం మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చేటటువంటి సరికొత్త ప్రణాళికను ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తా ఉన్నాం మరి 7500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడానికైనా ఈ నల్గొండ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని చెప్పి నేను వాళ్ళ ప్రశ్న వేస్తా ఉన్నాను దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతకుముందున్న ప్రాజెక్టుల ప్రాబ్లం ఏంటి 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగర్ మూసి అనుసంధానం చేసేటటువంటి ఆస్కారం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్టు 7500 కోట్లతోని ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా మరి మూసీ ప్రక్షాళన అంటే ఏంటి మూసీలో ఉన్న మురికి నీళ్ళు ప్రక్షాళన చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ వారి దృష్టిలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజల ఇళ్లను ప్రక్షాళన చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టి ఆ పేద ప్రజల ఇంటి మీద పడి బుల్డోజర్లతో కోరుతున్నటువంటి పరిస్థితి మరి ఆనాడే మేము ఆలోచన చేసినాం మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఒక బోర్డు పెట్టాం దానికి సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా ఉన్నారు నాకు తెలిసి 20,000 కోట్ల లోపలనే దానికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసి మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఒకసారి 50,000 కోట్లు అంటాడు ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు మరి ఎందుకోసం అన్ని కోట్లు అన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏందో దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఎందుకో ఇవాళ ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి మూసీ పేరుతోని మన రాష్ట్రాన్ని మళ్ళా ATMగా మార్చి మూసీలో వచ్చినటువంటి మనీని ఢిల్లీకి పంపే ఆలోచన తప్పితే ఇంకోటి ముఖ్యమంత్రి గారికి లేదు దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం మూసీ పేరుతో ఇక్కడ వచ్చి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వారు మాట్లాడిన మాటలు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విన్నారు మరి వారి భాషలోనే వారికి ఖచ్చితంగా ఇవాళ మాటల పరంగా టీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్తుంది చెప్పకుండా ఏం ఊరుకోం మీలాగా 2-3 రౌడీ ముక్కలు వేసుకొని ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి దరిద్రపు సంస్కృతి మాది కాదు
మాది మాటలతోని, విఘ్నతతోని, సిన్సియారిటీతోని, ప్రజల దగ్గర పనిచేసే కమిట్మెంట్తోని ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి పాలసీ ఫిలాసఫీ బీఆర్ఎస్ పార్టీ. మీరేదో దాడి చేస్తాం, ఆఫీసుల మీదకి వస్తాం, ఇళ్ళ మీదకి వస్తామంటే భయపడేటోళ్ళు ఎవరు లేదు. మాది 60 లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మాది. మా 60 లక్షల మంది కలుసుకుంటే మీరు ఒక్క అడుగు కూడా తెలంగాణలో కదిలేటటువంటి పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మళ్ళొక్కసారి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే, ఆనాడు ఉద్యమంలో అంతకన్నా ముందు కూడా మనం అనుకున్నాం నల్గొండ కేంద్రంగా పాలన జరిగితే మరి దూర ప్రాంతాల నుంచి నల్గొండకి కలెక్టర్ దగ్గరికి వస్తే 2-3 రోజులు నల్గొండ పట్టణంలో ఉండి పని చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాన్ని నిర్మూలించాలని, ప్రజల వద్దకే పాలన వెళ్ళాలని చెప్పి నల్గొండ నుంచి మళ్ళీ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల ఏర్పాటుతో ఊరుకోలేదు. ఏర్పాటు చేసిన జిల్లాలలో 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిద్దరు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, 60 ఏళ్ళ మీ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజ్ మీరు తీసుకురాగలిగిరా? నల్గొండ జిల్లా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనేటటువంటి సోయి మీకున్నదా? ఆనాడు కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్కి పిలిస్తే కోమటిరెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చొని మరి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు, ఇటువంటి కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో సెక్రటేరియట్ల కన్నా పెద్దగా ఉన్నాయని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇవాళ వారు ఏం మాట్లాడుతున్నారో దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓడ దాటే వరకు ఒక రకంగా, ఏదో ఒడ్డు దాటినాక ఇంకొక రకంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని, ఈ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఆ 12 నియోజకవర్గాలకు కూడా కలిపి మనం 36,000 కోట్లను 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36,000 కోట్లను అభివృద్ధి కోసం మనం స్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం కోసం అంటే పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ కార్యక్రమాలకు అన్నీ కూడా కలుపుకొని మనము నల్గొండలో కంప్లీట్గా సంపూర్ణంగా ఫ్లోరైడ్ని నివారించడం అంటే నల్గొండలో తరతరాల బిడ్డల కోసం చేసినటువంటి పని ఇది అని నల్గొండ ప్రజలందరూ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు అదే ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం మూసీని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి ఇంకొక కళ మనకు ఉండేది. మరి నిజంగా మూసీ మురికి ఎట్లయిందండి? మూసీకి మకిలు ఎట్లా పట్టింది? మూసీలోకి ఇండస్ట్రియల్ వ్యర్థాలు వస్తుంటే వింత తమాషా చూసుకుంటే 60 ఏళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళెవరు, ఆ పార్టీలు ఎవరు అన్నది కూడా నల్గొండ ప్రజానికం అంతా కూడా దయచేసి గుండెల మీద ఒకసారి చేసుకొని ఆలోచన చేయాలి. తెలంగాణ లేదప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనదేం నడవలే, మనదేం సాగలే, సెక్రటేరియట్లో మన వాళ్ళు ఎవరు లేరు. మూసీని ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలంటే దాని మీద అధికారం మనకు లేకుండే ఉద్యమం కోసం పిడికిలెత్తి పోరాటం చేసిన ఈ రోజులు కూడా మనం అనుకున్నాం. ఏంది, మూసీని మంచిగా చేసుకుంటాం, మూసీని గోదావరిని అనుసంధానం చేసుకుంటాం, మూసీలో గోదావరి నీళ్ళు పంపు చేసి కంప్లీట్గా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా బంగారు పంటలు పండేలాగా చేసుకుంటాం అనుకుంటాం. ఫ్లోరైడ్తోని భూమి కూడా మొత్తం సారం కోల్పోయింది. భూమిలో పండేటటువంటి పంటలు కూడా విషతుల్యమైనాయంటే కేసీఆర్ గారి కన్నకళ, ఎంతోమంది తెలంగాణ వీరులు కన్నకళ ఏంటంటే మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటామని అనుకున్నాం. మనం దానికోసం ప్రాజెక్టులు పెట్టుకున్నాం, దానికోసం ఒక 31 ఎస్టీపీలు కట్టినాం. అంటే వచ్చే నీళ్లను శుద్ధి చేసేటటువంటి 31 కేంద్రాలను కేసీఆర్ గారి హయాంలోనే ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మూసీని గోదావరిని కలపాలి. మూసీని గోదావరిని కలపడానికి మనకు కొండపోచమ్మ నుంచి అయితే దగ్గర అవుతుంది. దానికోసం ఒక 16-17 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పి మనం ప్రాజెక్టు పెట్టుకోవడం జరిగింది. అంటే మూసీలో 2 ఉన్నాయి అంశాలు, ఒకటి మూసీ ప్రక్షాళన, ఇంకొకటి మూసీ పునరుజ్జీవనం. ఈ 2 కూడా కేసీఆర్ గారి హయాంలో అత్యంత తక్కువ ఖర్చుతోని శాశ్వతంగా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా మనం ఆల్రెడీ ప్రణాళికలు చేసి పెట్టినాం. అందులో 31 ఎస్టీపీలు కూడా ఇలా పనిచేస్తున్న గత 10 ఏళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట పండింది, అత్యధికంగా మనం ఇతర పంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట పండింది, మనం కొనుగోలు చేసినాం, చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం. మరి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది? కనీసం అందులో 10% అన్న కొనుగోలు చేసిందా? ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించారు. ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడతారు, సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తాం, సంక్రాంతికి రేషన్ కార్డు ఇస్తాం, సంక్రాంతి పోయింది,
సన్న బియ్యం సంగతి దేవుడికి ఎక్క రేషన్ కార్డులు మళ్ళీ గ్రామ సభలు అంటున్నారు. అందులో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10% మంది కూడా వీళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు గ్రామ సభలు అటెండ్ అవుతుంటే కంపల్సరీ అధికారుల దగ్గర ఖచ్చితంగా మీ డేటా అంతా నోటీస్ చేసుకోండి. గ్రామ సభలు అయిపోయిన తర్వాత 26వ తారీఖు నాడు వాళ్ళు చెప్పినట్టు మనకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కూలీ పథకం కింద రావాల్సినటువంటి డబ్బులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ సరిగ్గా వచ్చినాయా సరే రాకపోతే ఎక్కడికక్కడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయవలసిందిగా నల్గొండ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నల్గొండ జిల్లా అంటేనే ఒకప్పుడు నీళ్ల కోసం కటకళ్ళలాడినటువంటి జిల్లా. అందుకనే కేసీఆర్ గారు బాగా ప్రేమతోని ఎస్ఎల్బీసీ అయితే ఏంటిది, మన దగ్గర ఇక్కడ బస్వాపూర్ అయితేనేమిటి, గంధమల్ల అయితేనేమిటి, అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆనాడు ప్లాన్ చేసుకోవడం జరిగింది. చాలా పనులు ముందుకు పోయినాయి, ఇంకా కొన్ని కొనసాగుతున్నాయి. వీటన్నిటినీ కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ 10 ఏళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, హెడ్ రెగ్యులేటర్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే మేనేజ్ చేసింది.